హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో నేను ఉన్న రోజు ఫిఫ్త్ డే అనమాట. అది ఆ రోజు సండే కాబట్టి సో నాన్ వెజ్ కంపల్సరీ కదా. సో చికెన్ మటన్ ఎక్కువ హైదరాబాద్లో అదే తింటున్నాను. సీ ఫుడ్ అనేది చాలా మిస్ అవుతున్నానని చెప్పాను. ఎందుకంటే నాకు హైదరాబాద్లో అంత ఫ్రెష్గా ఏం దొరకట్లేదు. పైగా గోదావరి చేపన్న గోదావరి రొయ్యలన్న ఆ టేస్టే వేరుగా ఉంటుంది. సో అందుకని చెప్పేసి మేము ఇక్కడ ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ అన్ని మనకి ఫ్రెష్గా అవైలబుల్గా ఉంటుందన్నమాట. అప్పుడే లైవ్లో కూడా పడతారు, బ్రతికినవే దొరుకుతాయి మోస్ట్లీ. సో అందుకోసమని అండ్ అలాగే హైదరాబాద్‌కి కూడా కొన్ని తీసుకువెళ్దాము, అక్కడ దొరకట్లేదు కదా అని చెప్పేసి కొన్ని ఫిషెస్ అయితే తీసుకొని వచ్చేసాము. మా మమ్మీ ఇక్కడ ఫిష్ కర్రీ చేసింది. మా మమ్మీ ఫిష్ కర్రీకి చాలా అంటే చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. చాలా టేస్టీగా చేస్తది. దీంట్లో మసాలాలు కూడా హెవీగా ఏం వేయదు. జస్ట్ వెల్లిపాయ, జీలకర్ర అదొక్కటే వేస్తది. టేస్ట్ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్. చాలా మంది ఇష్టపడతారు ఈ కర్రీని. మీకు కూడా నాన్ వెజ్‌లో ఏమంటే ఇష్టం? సీ ఫుడ్ ఇష్టమా? చికెన్, మటన్ ఇష్టమా? నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూసినైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.